వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. టీడీపీ ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72% పూర్తి చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం 2% పనులు కాగితాలకు పరిమితం చేసి విధ్వంసం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గురువారం రాత్రి సీఎం చంద్రబాబు పర్యటనను పురస్కరించుకొని పనులు పరిశీలించి మాట్లాడారు. ఇది అంటే 8 లేయర్స్ పడతాయి. ఇప్పుడు ఒక లేయర్ అవుతుందా? ఫస్ట్ లేయర్ అది మార్జిన్, లాస్ట్ మార్జిన్ అది. అక్కడ నుంచి ఇంకా అలా హైట్ పెంచుకుని దీనికి సపోర్ట్ వస్తుందా? ఏదైనా ఇంక మనకు అయిపోతుంది కదా, మే నెలకు అయిపోవాలి కదా. ఏది ప్రొవిజన్ పెట్టుకుందాం. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఒక జీవనాడి, ఒక వరం. అటువంటి ప్రాజెక్టు పనులను ఆ రోజు 14, 19లో 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితాల మీద 2% పురోగతి చూపించారు కానీ 20-30% వెనక్కి నెట్టేసి విధ్వంసానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక షెడ్యూల్ను కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకే మళ్ళీ విచ్చేసి ఆయన మరి అనౌన్స్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్టు పర్యటనకి విచ్చేసి పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి అది మొన్న జనవరి 18వ తేదీన ప్రారంభించబడి ఇప్పుడు 2 కట్టర్లు పనిచేస్తూ ఉన్నాయి. 3వ కట్టర్ కూడా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా మరి అక్కడ డీవాల్ నిర్మాణం పూర్తవ్వాలనేటువంటిది. అదేవిధంగా ఏదైతే ECRF డ్యాము మరి ఏప్రిల్లో గ్యాప్ 1 దగ్గర, నవంబర్లో గ్యాప్ 2 దగ్గర డీవాల్కి ప్యారలల్గానే నిర్మాణం ప్రారంభించి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనుల్ని రేపు చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో దాన్ని అన్నిటి కూడా అధికారులతోటి, ఏజెన్సీలతోటి కూడా రివ్యూ చేయబోతున్నారు. అందులో పర్టికులర్గా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ సీపేజ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే బట్రస్ డ్యామ్ దానికి సపోర్ట్గా ఏదైతే నిర్మాణానికి డిజైన్స్ ఇచ్చారో దాన్ని ఆ బట్రస్ డ్యామ్ నిర్మాణాన్ని మొదటగా పరిశీలన చేసి, రెండవది ఏదైతే గ్యాప్ 1లో
రేపు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో అక్కడ పనుల్ని పరిశీలించి, మూడవదిగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఎక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయో మూడవ పాయింట్గా ఆ డయాఫ్రమ్ వాల్ పనులను కూడా పరిశీలించిన అనంతరం, నాలుగవ పాయింట్గా ఏదైతే వైబ్రో కంపెన్షన్ ఏదైతే గ్యాప్ 2లో మరి జరగబోతూ ఉన్నాయో ఆ పనుల్ని కూడా రేపు క్షేత్రస్థాయిలో పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిశీలించి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ పనులు పూర్తయ్యేటువంటి విధంగా ఆ ఏజెన్సీలకు కానీ అధికారులకు కానీ మా అందరికి కూడా దిశ నిర్దేశం చేయబోతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. 600 సంవత్సరాలు అయిన అన్నమాచార్యులను అన్ని వర్గాల ప్రజలు మర్చిపోలేదంటే సమాజంలో అందరూ ఒకటే అని చెప్పిన మహనీయుడని జియు సదాశివరావు తెలిపారు. పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి విభాగం ఆధ్వర్యంలో అన్నమాచార్య పుణ్యతిథి సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఎక్కువ ప్రాచుర్యం పొందాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అన్నమాచార్య వారి గీతాలు పారాయణం చేయడం. విజయ మహామానవం నన్ను అనుసరించాను నాతో పాటు. శ్రీరామ జయ రామ జయ జయ మొట్టమొదటిగా గుర్తించేది అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ వైకుంఠనాథుడు అయినటువంటి వెంకటేశ్వర మనం జరుపుకోవడం అన్నది చాలా మంచి పరిణామం. ఇది ఆయన ఒక అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నమాచార్య పుణ్యతిథి కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు సివి సదాశివరావు. వివేకానంద కేంద్ర కన్యాకుమారికి సంబంధించిన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకి కూడా ఇన్ఛార్జిగా ఉంటున్నాను. విజయవాడ హెడ్ క్వార్టర్స్. సమాజంలో చైతన్య దీప్తిని రగిలించిన అన్నమయ్య ఆయన ప్రప్రథమ వాగ్గేయకారుడు. 600 సంవత్సరాలు ఆయన పుట్టినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన మర్చిపోకుండా అందరి హృదయాల్లోనూ కూడా ఆయన చైతన్య దీప్తిని రగిలిస్తూనే ఉన్నాడు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు విడిగా పెట్టబడిందంటే ఆయన యొక్క ప్రాచుర్యం కానీ, ఆయనకి జీవితం కానీ, ఆయనకు సమర్పణ భావన కానీ ఎంత ఉన్నతమైనవో మనందరికీ తెలుసుకోవచ్చు. ఆ విధంగా అన్నమాచార్యని అందరి హృదయాల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో అన్నమాచార్య సంబంధించిన రచనల్లో సమరసత, అంటే సమాజంలో
అనేక కులాలు ఉపకులాలు అన్నీ ఉండొచ్చు, కానీ అందరూ కూడా సహజంగా వాళ్ళ హృదయాల్లో సామరస్య భావన ఉంటుంది. దాన్ని పెంపొందించడానికి ఆయన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే అటువంటి కీర్తనలు కూడా పాడి అందరి హృదయాల్లో చైతన్యం రగిలించిన మహాపురుషుడు అన్నమయ్య. అటువంటి ఆ మహాపురుషుని యొక్క పుణ్యతిథి రోజుని ఈరోజు మనందరం కలుసుకున్నాము. ఈ ప్రచార మాధ్యమాల ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే, విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆయామం ఏదైతే ఉందో ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఆ విభాగానికి అందరూ కూడా సహకరించి ముందుకు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆయాం ఆధ్వర్యంలో పాలకొల్లులో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి పుణ్యతిథి సందర్భంగా తాళ్లపాక అన్నమాచార్య వారి సామాజిక గీతాలు, భక్తి గీతాలు ప్రాచుర్యం ఎక్కువ సమాజంలో కలగాలనే ఉద్దేశంతో ఈరోజు పాలకొల్లు పెద్దగోపురంలో సామాజిక గీతాలు, భక్తి గీతాల పారాయణం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. ప్రభుత్వం కల్పించిన ఆస్తి పన్నులపై 50% వడ్డీ రాయితీని ప్రజలు వినియోగించుకొని అందరూ మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజయసారథ్ తెలిపారు. మార్చి 31వ తేదీ నాటికి పన్ను బకాయిలు చెల్లించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజున మీ అందరికీ నేను సిటీ కేబుల్ న్యూస్లో చెప్పడం జరిగింది. ప్రభుత్వం వారు ఈ సంవత్సరం ప్రజలకి మంచి వెసులుబాటు కల్పిస్తూ ఈ ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వడ్డీ రాయితీని 50% ప్రకటించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిన్నటి రోజున నేను మీ అందరికీ తెలియజేయటం జరిగింది. ఇంకా ఎక్కువ రోజులు టైం లేదు, ఇంకా ఉంది 5 days మాత్రమే. 31వ తారీఖు నైట్ 12 గంటలకల్లా మళ్ళీ వడ్డీ యాడ్ అయిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి సదవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటుని ఈ 5 రోజుల్లో మీరు 50% వడ్డీ రాయితీతో వెంటనే చెల్లించి ఈ పురపాలక సంఘ ఆర్థిక అభ్యున్నతికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి ఒక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన వేడుకలు పాలకొల్లు పట్టణ చిరు పవన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పూలపల్లిలోని సివిఎన్ఆర్ అండ్ ఎల్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధుల ఆశ్రమంలో రామ్ చరణ్ బర్త్డే కేక్ కట్ చేసి వృద్ధులకు ఫ్రూట్స్, బిస్కెట్స్ పంపిణీ చేసి అనంతరం వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు సిడిగం సురేంద్ర, చిరంజీవి యువత ఆచంట చరణ్ దీపు, రామాయణం మణికంఠ, సాధనాల దుర్గబాబు, బిట్టా లక్ష్మీనారాయణ, చేబ్రోలు కృష్ణమోహన్, కొమ్ముల దినేష్, విన్నకోటి గోపి, సాంబా, కోట్ల నవీన్, పినిశెట్టి శ్రీను, రాపాక నందియ్య, మల్లిపూడి జగదీష్, భాను, సాయి తదితరులు పాల్గొన్నారు. అరే కూడా టీచరా
ఈరోజు మా మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పాలకొల్లు పట్టణ చిరు పవన్ యువత ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు ఏర్పాట్లు జరిగినాయి. ఈ యొక్క కార్యక్రమం పూలపల్లి సిఎల్ఎన్ఆర్ అండ్ ఎల్ఎన్ఆర్ ఆశ్రమం చారిటబుల్ ట్రస్ట్ చెరుకూరి లక్ష్మీపతిరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆశ్రమంలో సుమారు 23 మంది వృద్ధులు, అంతేకాకుండా ఇక్కడికి రాలేని వారు, ఆశ్రమం ఇక్కడికి రాలేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకి ఇంటికే పట్టుకెళ్ళి సుమారు 20 మందికి క్యారేజీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పుట్టినరోజు ప్రతి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక హీరో పుట్టినరోజు ఇక్కడ జరగడం మాకు ప్రతి సంవత్సరం ఆనవాయితీ. ఈ రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఇక్కడ జరిపాం. ఈ యొక్క రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారికి పేరుకు తగ్గ తనయుడు, ఆయనకి తగ్గ తనయుడు. ఎందుకంటే సేవాభావంలోని నటనలో కూడా ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకుని ఎంతో మందికి అభాగ్యులు ఆదుకోవడం, అపోలో హాస్పిటల్ ద్వారా ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించడం, విపత్తులు సంభవించడం, భారీగా విరాళాలు ఇవ్వడం చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ గారికి చెల్లింది. త్వరలో ఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా సాధించి మా కోరిక నెరవేర్చాలని ఆశిస్తూ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే విధంగా కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షగా మాట్లాడారు. మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ పోలవరాన్ని ఏ రకంగా విధ్వంసం చేశాడో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి 5 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి క్షేత్రస్థాయి పర్యటనకి రావడమే కాకుండా ఫస్ట్ విజిట్ పోలవరం పెట్టుకున్నారని అంటే పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన పోలవరం మీద ప్రతి 15 రోజులకి 20 రోజులకి డిపార్ట్మెంట్గా మాతో పాటు కూడా రివ్యూ చేసి మొన్న రెండవసారి కూడా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ఒక షెడ్యూల్ని, అంటే డయాఫ్రామ్ వాల్ని ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం, ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యాము మెయిన్ డ్యామ్ ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం, ఇట్లా ఒక షెడ్యూల్ని కూడా మీ అందరి సమక్షంలోనే ఈ పోలవరంలోనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ 3వసారి అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా, ఎందుకంటే ధన్యవాదాలు, ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ₹1 మరి నిర్వాసితులకు అందలేదు. ఒక్క అర్బస్తా సిమెంట్ పని కూడా కాలనీకి చేయలేనిటువంటి స్థితిలో మొన్న 2017లో 800 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చారు. మళ్ళీ మొన్న 2025 జనవరి 1 మరి ఫస్ట్ వీక్లోనే మళ్ళీ 830 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే నిర్వాసితులకు అందినటువంటి సాయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే, మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మరి ఇచ్చింది 0 అనేటువంటి భావంతో ఇవాళ నిర్వాసితులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పబోతూ ఉన్నారు. మరి చాలా క్లియర్గా ఈరోజు ఆ యొక్క నిర్వాసితులతోటి మాట్లాడిన అనంతరం ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఫస్ట్ పాయింట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో, అంటే అప్పర్ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం, ఎందుకంటే ఇప్పటికే సీపేజ్ అవుతుంది అప్పర్ కాపర్ డ్యాము, దాన్ని మనం లిఫ్ట్ చేస్తూ ఉన్నాం వాటర్ అంతటినీ కూడా. అయితే రేపు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైనీ సీజన్లో ఎక్కువ వాటర్ మనం బయట లిఫ్ట్ చేసినప్పుడు అప్పర్ కాపర్ డ్యామ్కి డ్యామేజ్ లేకుండా ఆ బట్రస్ డ్యాము ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసి కానీ ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారం ఈ బట్రస్ డ్యామ్ పనులు కూడా మరి ఏదైతే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. 7,50,000 క్యూబిక్ మీటర్లు బట్రస్ డ్యామ్ చేయవలసి ఉండగా మరి మొన్ననే 1 వీక్ బ్యాక్ ప్రారంభించి 20,000 క్యూబిక్ మీటర్లు చేశారు. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఈ మే 30వ తారీఖున కంప్లీట్ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ పాయింట్ నోటి ఆయన పరిశీలిస్తారు. అదేవిధంగా ద సెకండ్ పాయింట్గా ఏదైతే గ్యాప్ 1లో, అంటే రేపు ఈసీఆర్ఎఫ్ డ్యాము ఏదైతే మనం ఏప్రిల్లో ప్రారంభించాలని గ్యాప్ 1లో ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్కి డిజైన్స్ తీసుకుని
ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆ గ్యాప్ 1 దగ్గర కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ పనులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మూడవదిగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ అంటే ఏదైతే 1396 మీటర్ల డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి అది ఇప్పటికి 158 మీటర్లు ఈ రోజుకి కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మన జనవరి 18న మనం స్టార్ట్ చేసుకుని ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 2025 డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తి కావాలి కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ యొక్క మీటర్స్ కానీ ఆ చదరపు మీటర్లు కానీ ఏ రకంగా జరుగుతుంది అనేది ఇంకా ఏదైనా ఆయన సజెషన్స్ కానీ మోడల్స్ కానీ ఏదైనా ఉంటే ఇంప్లిమెంటేషన్గా ఆ డీవాల్ని కూడా ఈరోజు పరిశీలన చేస్తారు. అదేవిధంగా 4వ పాయింట్గా ఏదైతే గ్యాప్ 2 ఏదైతే ఉందో అక్కడ కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే డయాఫ్రమాల్ పూర్తయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేస్తే అది మరి టైం మరి డిలే అవుతుందనే ఉద్దేశంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అవుతుండగానే ప్యారలల్గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసీ కానీ ఇచ్చారో దాని ప్రకారం ఆ గ్యాప్ 2లో కూడా మరి రేపు నవంబర్ నుంచి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రారంభించేటువంటి విధంగా నవంబర్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రారంభించాలనంటే అక్కడ ఏదైతే శాండ్ ఏదైతే వైబ్రో కాంపాక్షన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మరి 1,60,000 క్యూబిక్ మీటర్లకి ఇప్పుడు దగ్గర 70,000 క్యూబిక్ మీటర్ల వరకు ఇక్కడ వరకు పని జరిగినటువంటి పరిస్థితి. ఇది కూడా మరి కంప్లీట్ చేసుకుని చాలా స్పీడ్గా అది కూడా ఆ షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి విధంగా ఈ 4 పాయింట్స్ను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి తర్వాత మరి అధికారులతోటి ఏజెన్సీలతోటి కూడా తను పరిశీలించిన అంశాల మీద రివ్యూ జరిపి ఖచ్చితంగా 25 డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తవ్వాలి, 27 డిసెంబర్ కల్లా మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనేటువంటి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ని రివ్యూ చేస్తారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎండి పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడింది. కొంతమంది ఎంపీటీసీ సభ్యులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఎన్నికల అధికారులకు సమాచారం అందించడంతో వాయిదా పడింది. ఐడి కార్డు చూసుకోమని అనేది ఏమండి ఓకేనా సార్ మేడం గారు కన్ఫర్మ్ చేయండి. మీరు లైన్లో ఉంటుకోండి. కండు వెళ్ళండి. వాళ్ళిచ్చే వాటర్ వద్దామా కొన్ని వాటర్ బాటిల్ అయ్యి బాబు కొట్టుకొని
పవర్ లేదు కదండి, చూడండి కలిగి అందుకది అంటారు. సకినేటిపల్లి మండలం కేశవదాస్ పాలెం గ్రామం మెండుపాలెం నందు వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. బుధవారం సందర్భంగా సుమారు 15,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహిస్తూ క్యూ లైన్స్, మంచినీటి సదుపాయం మరియు చలువు పందిళ్లు ఏర్పాటు చేసి ఉన్నారు. పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ భక్తులకు త్వరితగతిన దర్శనం జరిగే విధంగా విశేష సేవలు అందించారు. మా దగ్గర వచ్చి కొట్టడం మాత్రమే, ఎక్కడ గ్యాప్ ఉండదు, నిమిషం లేట్ ఉండదు. కాంట్రాక్ట్ బోర్డు వాస్తవ్యులు అల్లు కృష్ణ గారు మరియు ఆలయంలో సమర్పించి రసీదు పొందవాలి.
కుటుంబ సభ్యులు అమ్మవారికి 120 రూపాయలు మాత్రమే. అమ్మవారికి విరాళాలు సమర్పించే భక్తులు ఆలయ ప్రాంగణంలో కౌంటర్ వద్ద సమర్పించి అమ్మవారికి విరాళాలు సమర్పించే భక్తులు ఆలయ ప్రాంగణం. శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గాయత్రి స్మార్త పురోహిత సంఘం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు ఉచిత కంటి పరీక్షలు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. నమస్తే, నేను నా పేరు జయభారత్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పాలకొల్లు. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన క్షీరరామలింగేశ్వర గుళ్ళో బ్రాహ్మణులందరికీ ఉచిత కంటి పరీక్షలు దంత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఎవరైతే పరీక్షలు చేయించుకుంటారో వాళ్ళందరికీ కంటి పరీక్షలు అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు చికిత్సలు కూడా చేయబడును. అలాగే వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా అందజేస్తామండి. అలాగే డెంటల్ పరీక్షల నిమిత్తం డాక్టర్ మాధురి గారి పర్యవేక్షణలో దంత పరీక్షలు చేస్తారు. వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఆయన అనౌన్స్ చేస్తారు. సో ఈ అవకాశాన్ని మన పురోహితులందరూ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. స్వామినే నమః. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. బ్రాహ్మణులందరూ కూడా సమస్త భక్తజనులకి భగవంతుడికి మధ్యలో ఈ యొక్క పురోహితులుగా ఆశీర్వచనాలు అందిస్తూ ఉంటారు. అదేవిధంగా అందులో బ్రాహ్మణ కుటుంబాల్లో పేదవారైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా లయన్స్ క్లబ్ వారి సహకారముతో కంటి పరీక్షలు అదేవిధంగా ఉచిత దంత పరీక్షలు చేయించాలని చెప్పి సంకల్పం చేసి ఈ రోజుని నిర్వర్తించుచున్నారు. అదేవిధంగా రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో మరియు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పురోహిత కుటుంబాలే కాకుండా బ్రాహ్మణ కుటుంబాలు అన్నీ కూడా వచ్చి ఈ యొక్క సేవను వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మేము అడిగిన వెంటనే లయన్స్ క్లబ్ వారు మరియు కంటి ఆసుపత్రి వారు అదేవిధంగా దంతవైద్య నిపుణులు మాధురి గారు అంగీకరించి ఈ యొక్క బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా ఉచిత సేవ చేసి తగినటువంటి పరీక్ష నిర్ధారణ చేసి వారికి తగిన సూచనలు ఇవ్వడానికి అంగీకరించినందుకు మా గాయత్రి స్మార్త పురోహిత సంఘం తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉంటూ అనునిత్యం ఈ సమాజంలో ఉన్న అందరికీ మంచి జరగాలని ఆ భగవంతునికి నివేదించే పురోహితులకు పండితులకు యావత్ బ్రాహ్మణ సమాజానికి మా వంతుగా చిరు సహాయంగా చేయాలనే లక్ష్యంతో పాలకొల్లు లయన్స్ క్లబ్ ఆర్ఆర్ లయన్స్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం మరియు డాక్టర్ మాధురి గారి ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అంగీకరించిన మన పాలకొల్ ఎంఆర్ఓ గారికి మరియు దేవస్థానం ఈఓ గారికి ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న గాయత్రి స్మార్త పురోహిత సంఘ సభ్యులకు కార్యవర్గానికి మరియు ఈ కార్యక్రమాన్ని మేము అడిగిన వెంటనే చొరవ తీసుకుని ఎదురుకొచ్చిన మిత్రుడు నుదుడిమాటి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి అత్యంత శ్రద్ధతో వచ్చిన మిత్రులు పాత్రికేయులకి అందరికీ మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఓం నమ శివాయ. మరి ఈరోజు
మన క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు నందు జరుగుతున్న మెడికల్ క్యాంపు లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో, అలాగే అర్చక పురోహితుల కమిటీ అధ్యక్షులు వారు శ్రీనివాస్ గారు, ఇతర సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరి పేద బ్రాహ్మణులు అనేక మంది చాలామంది ఉండి కూడా వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు నేత్ర పరీక్షలు నిర్వహించి వారికి ఏ విధమైనటువంటి ఆపరేషన్లు పడినా, స్పెట్స్ పడినా, అలాగే దంత వైద్యశాల డాక్టర్లను కూడా ఇన్వైట్ చేసి అదొక క్యాంప్ కింద ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధురి గారు, మాధుర్ వారు మరియు పాలకొల్లు లయన్స్ క్లబ్ డాక్టర్స్ వారు, అలాగే ఇందులో పాల్గొనడానికి సహకరించినటువంటి ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా మా దేవాలయంలో నిర్వహిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. వీరికి ఏ విధమైనటువంటి సదుపాయాలు కానీ ఏర్పాట్లు కానీ కావలసినట్లు మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వచ్చినటువంటి మన సోదరులు, బ్రాహ్మణ సోదర కుటుంబీకులందరికీ కూడా ఏమైనా అవసరార్థం వారికి యొక్క మంచినీరు అవి కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1555వ రోజు, అన్నా క్యాంటీన్ 1556వ రోజు శ్రీ పొట్లూరి హరేంద్రనాథ్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు శ్రీ పొట్లూరి అనిల్, శ్రీమతి రూప, యుఎస్ఏ స్వగ్రామం పోరంకి, కృష్ణా జిల్లా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ హరీంద్రనాథ్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే హరీంద్రనాథ్ గారు. పైకి కేక్ ఎడతారు నువ్వు నన్ను ఇంకెవడురా రెడీ ఇదిగో లైన్ పోయింది.
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా పడినట్లు తెలిపిన ఎన్నికల ప్రాసెసింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొందరు తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేయడం దృష్ట్యా ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా వాయిదా వేసినట్లు తెలిపిన ప్రొసీడింగ్ ఆఫీసర్. కొంతమంది సభ్యులు వారికి భయభ్రాంతులు చేసేలాగా వారికి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పి ఇంటికి వచ్చి రాత్రి తలుపులు పడుతున్నారని చెప్పి భయపడి వాళ్ళంతా ఈ ఎన్నిక వాయిదా వేయమని చెప్పి వాళ్ళు జరపకూడదని చెప్పి వాళ్ళు కోరి ఉన్నారు. తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతున్న ఉద్దేశంతో యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్గా రేపటికి ఎలక్షన్ వాయిదా వేయటం. రేపటి 11 గంటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.